తెలుగు సినిమాల్లో ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రావు రమేష్. ఆయన హీరోగా పెట్టి తీసిన సినిమా మారుతినగర్ సుబ్రహ్మణ్యం. నార్మల్గా అయితే ఇదో చిన్న సినిమా, కానీ సుకుమార్ భార్య నిర్మాతల్లో ఒకరు కావడం, ప్రీ రిలీజ్ ఈవెంట్కి అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్గా రావడం కాస్తంత సినిమాపై బజ్ క్రియేట్ అయింది. నేడు ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయింది. మరి ఈ చిత్రం ఏ విధంగా ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం. స్టోరీ చూసినట్లయితే మారుతినగర్లో ఉండే సుబ్రహ్మణ్యం రావు రమేష్కి టీచర్ కావాలనేది ఒక డ్రీమ్. డిఎస్సిలో ఉద్యోగం వస్తుంది, కానీ అది కోర్టులో ఉంటుంది. కోర్టు కేసు సాగుతూనే ఉంటుంది. కేసు క్లోజ్ అయ్యి తనకు జాబ్ వస్తుందని, తన డ్రీమ్ నెరవేరుతుందని, సమాజంలో గౌరవంతో ఉండొచ్చని, తనకంటూ సొంతంగా ఇల్లు కట్టుకోవచ్చని ఆశతో ఉంటాడు సుబ్రహ్మణ్యం. కానీ ఏళ్లు గడిచినా కేసు ఎటూ తేలదు. దీంతో ఏ పని చేయకుండానే ఇంట్లో ఖాళీగా ఉంటాడు. తన భార్య కళారాణి ఇంద్రజ ఉద్యోగం చేస్తూ ఇంటిని నడిపిస్తుంది. వీళ్ళకు ఉన్న ఒక్కగానొక్క కొడుకు అర్జున్, అంకిత్ కొయ్య. తన ఫ్యామిలీ ఇది కాదని, అల్లు అరవింద్ తన నాన్న అని, అల్లు అర్జున్ అన్నయ్య అని, తనకు పేదరికం తెలియాలని చెప్పి సుబ్రహ్మణ్యం దగ్గర పెంచుతున్నాడని కలలు కంటారు. ఇంతలోనే సుబ్రహ్మణ్యం అత్తయ్య అన్నపూర్ణమ్మ కన్నుమూస్తుంది. ఆ బాధలో ఉన్న సమయంలోనే తాను కూడబెట్టిన డబ్బులు తీయడంతో సుబ్రహ్మణ్యంపై కళారాణి ఫైర్ అవుతుంది. ఇంట్లో పెద్ద గొడవ అవుతుంది. ఆమె తీర్థయాత్రలకు వెళ్ళిపోతుంది. ఈ సమయంలోనే సుబ్రహ్మణ్యం అకౌంట్లోకి 10 లక్షలు వచ్చి పడతాయి. అవి ఎవరు పంపించారనేది పెద్ద మిస్టరీ. ఇంతలోనే కళారాణి అది తన అమ్మ ఇన్సూరెన్స్ మనీ అని, ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగించాలని చెప్తుంది. కానీ ఈ విషయం తెలియక సుబ్రహ్మణ్యం అర్జున్ కలిసి ఆ డబ్బును ఖర్చు చేస్తారు. తీరా కళారాణి ఈ విషయం చెప్పడంతో షాక్ అవుతారు. 10 లక్షలు ఖర్చు చేశామని తెలిస్తే కళారాణి ఫైర్ అవుతుందని, ఆమెను తట్టుకోవడం కష్టమని 10 లక్షలు కూడబెట్టాలని ఇద్దరు తంటాలు పడతారు. తండ్రి కొడుకులు ఈ క్రమంలో ఎలాంటి తప్పులు చేశారు? సుబ్రహ్మణ్యానికి జాబ్ వచ్చిందా? కాంచన, ఈ రమ్య పసుపులేటితో అర్జున్ లవ్ స్టోరీ ఏంటి? చివరికి వీరి కథ ఎలా మలుపులు తిరిగిందనేదే మిగిలిన స్టోరీ. వెండితెరపై చూడాల్సిందే. సినిమాలో ఎంటర్టైన్ ఉంటే చాలు. స్టార్ హీరో హీరోయిన్లు ఉన్నారా, ఐటమ్ సాంగ్ ఉందా, ఇలాంటి విషయాల్ని ప్రేక్షకులు పట్టించుకోరు. అలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ రావు రమేష్ని హీరోగా పెట్టి తీసిన సినిమా ఇది. కంటెంట్ పరంగా, స్టోరీ పరంగా, డైరెక్షన్, స్క్రీన్ ప్లే పరంగా సినిమా చాలా అద్భుతంగా తీశారు. ముఖ్యంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ రావు రమేష్ అద్భుతంగా చేశారనే చెప్పాలి. 1998లో టీచర్ల ఉద్యోగానికి కోర్టు స్టే ఇవ్వడం, మన అకౌంట్లో అనుకోకుండా డబ్బులు వచ్చి పడడం, మనకు తెలిసిన వార్తల్ని కాన్సెప్ట్గా తీసుకొని తీసిన మూవీ మారుతినగర్ సుబ్రహ్మణ్యం అనే చెప్పాలి. ఈ సినిమా స్టార్ట్ అవ్వడమే మారుతినగర్ అనే ప్రాంతంలో ఉండే సుబ్రహ్మణ్యం అసలు ఎలాంటి వ్యక్తి, అతని కుటుంబ పరిస్థితి ఏంటనేది క్లియర్గా చెప్పి సినిమాని ముందుకు తీసుకువెళ్లారు. సో ఇక్కడ ఎలాంటి డిఫరెన్స్ కనిపించకుండా అద్భుతంగా సినిమాని మలిచారు. ఒకవైపు కథ చెబుతూనే కొన్ని కామెడీ సీన్లు, కొన్ని ఎమోషనల్ సీన్లు మధ్య మధ్యలో పండించారు. కొన్ని చోట్లయితే ఆశించిన స్థాయిలో కామెడీ పండలేదు. ఫ్యామిలీ డ్రామా తీసుకుని 10 లక్షలు సుబ్రహ్మణ్యం అకౌంట్లోకి ఎవరు వేశారనే చిన్న పాయింట్తోనే సినిమా చివరి వరకు నడిపించడం అయితే చాలా బాగుంది. ఇక యూత్ కోసం రాసుకున్న కొన్ని సీన్లు బాగా పేల్తాయి అనుకున్నారు, కానీ పేలలేదు. లాజిక్కి దూరంగా కొన్ని సీన్లు అనిపించాయి. రావు రమేష్ నటన అయితే సినిమాకి హైలైట్ అనే చెప్పాలి. ఎప్పట్లాగానే సుబ్రహ్మణ్యం పాత్రలు ఒదిగిపోయారు. ఇక కొడుగ్గా చేసిన అంకిత్ కూడా బాగానే మెప్పించాడు. మొన్నే ఆయి సినిమాతో అద్భుతంగా చేశారు. ఇప్పుడు ఈ సినిమాలో కూడా మెప్పించారు. కాంచన పాత్ర చేసిన రమ్య పసుపులేటి చాలా గ్లామర్గా కనిపించింది. అయితే ఆమె పాత్ర చాలా చిన్నగా పరిమితమైంది. ఇంద్రజ పాత్ర కూడా బాగుంది. మొత్తానికి సుబ్రహ్మణ్యం అద్భుతంగా ఈ సినిమాని ముందుకు తీసుకువెళ్లారని చెప్పాలి. మారుతినగర్ సుబ్రహ్మణ్యం ఒక మంచి కాన్సెప్ట్తో తీసిన సినిమా. ప్రేక్షకులు కడుపుబ్బ నవ్వుకునే సీన్లు అయితే కొన్ని ఉన్నాయి. ముఖ్యానికి ఫ్యామిలీ ఎమోషన్స్, కొన్ని సెంటిమెంట్ సీన్లతో అయితే అద్భుతంగా తెరపై కనువిందు చేసింది. ఫ్యామిలీ ఆడియన్స్ని కూడా బాగా ఆకట్టుకుంటుందనే చెప్పాలి ఈ మూవీ. రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు. జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 709888851111.